ఓ బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హయత్ నగర్లో నోట్బుక్ కొనుక్కోవడానికి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలుడు ఆచూకీ తిరుపతిలో లభించింది. ఇక బాబు జాడి తెలియదా అని కుమిలిపోతున్న కుటుంబాల్లో పోలీసులు ఆనందాన్ని నింపారు. హైదరాబాద్ హయత్ నగర్లో బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తిరుపతిలో సంజయ్ ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలోని పెదనాన్న ఇంటికి వెళ్లాడు సంజయ్. కాగా మంగళవారం సాయంత్రం నోట్బుక్ కొనుక్కోవడానికి వెళ్తున్నా అని చెల్లికి చెప్పి బయటకు సంజయ్ వెళ్లాడు. అయితే బయటకు వెళ్లిన సంజయ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అన్న ఇంకా రాలేదంటూ తల్లికి చెప్పింది ఆ చిన్నారి. దీంతో ఆ తల్లికి డౌట్ వచ్చి కంగారు పడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షి టీవీ కూడా వరుస కథనాలను ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయగా తిరుపతిలో సంజయ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సంజయ్ తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. దీంతో బాలుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఏం భయపడద్దు లేరా, పోతే పోయింది, పోయినావులే, తప్పే కానీ వదిలే, సరేనా? సారీ నాన్న, సారీ రా, నేను చెప్పాను కదా నీకు మొన్న కూడా, నాకు ఎందుకో హెల్త్ బాగాలేదు, కొడితే తీసుకోవద్దు నాన్న అని చెప్తున్నా కదా. పోనీలే, మన ఇంటికే వెళ్ళినాం మేము, నాకేం బాధ లేదు, సరేనా? కొంచెం కూడా బాధ లేదు నాన్న, దొరికితే చాలంతే. బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన పోలీసులు, మీడియా, సోషల్ మీడియాకు సంజయ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మా బాబు నిన్న తప్పైపోయాడండి. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ప్రతి ఒక్కరికి మాకు సహకరించి, ఫ్రెండ్స్ కానీ, అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు, ఫేస్బుక్లో కానీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. బాబు దొరికాడు. తిరుపతిలో వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సేఫ్గానే వెళ్ళి చేరాడు. బాబు దొరికాడు అండి. అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. గంటల వ్యవధిలో సంజయ్ ఆచూకీ లభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.